అదే కాక వర్షిని వర్షిని ఈరోజు బలిస్తుంది, అలాగే వర్షిని ఎవరి దగ్గర లేదు, ఇలాంటి కంప్లైంట్స్ పెట్టుకోవడం మానేయండి. నేను ఈమె దగ్గరే ఉన్నాను. ఏమో తెలుసా నీకు చెయ్యదు అని క్లారిటీ ఉందా? ఎలా నమ్మావు నువ్వు? ఇప్పుడు చాలామంది కిడ్నాపింగ్ గురయ్యేటప్పుడు, లేకపోతే హత్యాచారానికి గురయ్యేటప్పుడు, మానభంగానికి గురయ్యేటప్పుడు నమ్మేనమ్మా, నమ్మిన తర్వాతే నమ్మక ద్రోహం జరుగుతుంది. నమ్మితేనే కదా ద్రోహం జరిగేది, నమ్మకపోతే ఎట్లా జరుగుతుంది చెప్పు? నీకు ఆ కామన్ సెన్స్ అనేది ఇప్పటికైనా తెలిసి ఉండాలి, ఇప్పటికైనా నువ్వు తెలుసుకో. ఎందుకంటే నీకు ఒక అన్నలాగా చెప్తున్నా, దయచేసి అర్థం చేసుకో. నేను చూసి జాలిపడాలా, నిన్ను చూసి కోప్పడాలా, నిన్ను చూసి ఏం ఫీల్ అవ్వాలనేది ఒక కొలిక్కి రావట్లేదు ఇప్పటికీ ఎవరికి. ఏంటి కొద్ది రోజుల్లోనే సేఫ్ అన్నీ అలా సింపుల్గా అర్థమైపోయాయా? అమ్మా, ఈ రోజుల్లో అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి పెళ్ళిళ్ళు చేస్తేనే మొగుళ్ళు పిల్లల మొగుళ్ళని, కొన్న బిడ్డల్ని, కన్న కూతుర్లని చంపేసుకుంటున్న సమాజంలో బ్రతుకుతున్నాం మనం. ఇప్పటికైనా అర్థం కావాలి నీకు. అలాంటి దుర్భరమైన స్థితిలో బతుకుతున్నాం మనం. అరే, పిల్లాన్ని వేటాడి నరికి చంపేసేవాడు ఒకడు, పిల్లం సొంత బిడ్డల్ని ఎవడు మోజులోనో పడి, ఎవడి మాయలోనో పడి బిడ్డల్ని సైతం విషం పిండి చంపేస్తున్న సమాజం. భార్యని ముక్కలు చేసినాడు ఒకడు, భర్త ప్రియుడికి అడ్డు వస్తున్నాడని చెప్పి భర్తని విషం పెట్టి చంపాలనుకున్న ప్రేయసి మాసాలో కలిపిచ్చేస్తుంది మరి అన్ని సంవత్సరాలు ప్రేమించిన వ్యక్తికి. ఇలాంటి ఎన్నో ఘోరాలు జరుగుతున్న ఈ సమాజంలో నువ్వు ఎలా నమ్మగలిగావు ఇలాంటి ఒక క్యాండిడేట్ని జీవితం ఇవ్వడానికి? ఎలా సిద్ధపడిపోయావు? వై? ఏం ఆకట్టుకుంది నిన్ను? ఇదంతా ఈ గెటప్ప, ఇక్కడ ఇది ఈ లిప్స్టిక్, ఈ ముక్కుకి పోగు, ఇవన్నీ బాగున్నాయా నీకు చూస్తుంటే? ఇదేంటంటే చాలామంది నేను చూస్తాను ఇన్స్టాగ్రామ్లో, మంచి అమ్మాయిలు, అందమైన అమ్మాయిలు చాప్రీ అంటారు కదా, చాప్రీ అంటే వాళ్ళు రోడ్ సైడ్ రోగ్స్ అంటారు వాళ్ళని. అలాంటి వాళ్ళకి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. చెవులో కమ్మ, తలకి ఒక 4-5 రకాల కలర్స్, చినిగిపోయిన ప్యాంట్, చినిగిపోయిన షర్ట్, నోట్లో స్ట్రింగ్, ఇలా కొంచెం ఏ బాయ్ అట్లా మాట్లాడుతుంటారు చూసావా? అలాంటి చాప్రీ వాళ్ళకి పడతారు.